ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ ప్రభువు యేసు ఎలా వచ్చాడంటే ఒక మానవుని స్వభావం ధరించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరలోక భాగ్యము విడిచిపెట్టని భాగ్యాన్ని ఎంచుకొనక, ఆమేన్, అంటే దేవదూతలతో ఆరాధించబడుతున్న ఆ దేవాది దేవుడు పరలోకాన్ని భాగ్యాన్ని ఎంచుకోలే. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎలా వచ్చాడంటే ఒక రిక్తునిగా, దాసునిగా మానవ స్వభావము ధరించుకున్నాడు. ఆమేన్. ఒక దేవుని మనము చూడాలంటే మనం చూడలేమండి. ఆమేన్. మోషే అంత స్నేహితుడైన దేవాది దేవుడు, ప్రభువా నీ ముఖము నాకు చూపించవా ప్రభు అంటే, దేవాది దేవుడు మోషేతో ఒక మాట చెప్పాడండి. ఏం చెప్పాడు? నా ముఖాన్ని నువ్వు చూసి బ్రతకలేవన్నాడు. ఆమేన్. నా ముఖాన్ని నువ్వు నేరుగా చూడలేవయ్యా, నా ముఖాన్ని నువ్వు చూసి తట్టుకోలేవు. ఇదిగో నువ్వు చెప్పిన మాటను బట్టి నీ మాట నేను రుడిపరుస్తున్నాను. ఇదిగో ఒక స్థలంలో నేను వస్తాను, ఆ స్థలము నువ్వు అక్కడ ఆ బండ మీద నువ్వు దాగి ఉండన్నాడు. ఆ బండ మీద దాగి ఉండగానే ఆ బండ మీద ప్రభు ఒక హస్తము, ఒక మేఘములాగా, ఒక హస్తము, ఒక నీడలాగా వస్తే ఆయన నా వెనుక వేసుకున్న అంగి అంచును మాత్రం చూస్తామని ప్రభు చెప్పాడండి మోషేకు. ఆమేన్. ఏమండి, ఈ సృష్టించిన సూర్యుని మనం నేరుగా చూడగలమా? ఈ సృష్టించిన సూర్యుని మనము ఇలా నేరుగా చూడగలమా? ఆ దేవాది దేవుణ్ణి నేరుగా చూసి ఎవరు పట్టుకట్టి బ్రతకలేదండి. పౌలు చూశాడు దర్శనాన్ని. పౌలు ఇదిగో దమస్క మార్గమున వెళ్తున్నప్పుడు, ఆ సంఘాన్ని హింసిస్తున్నప్పుడు దేవాది దేవుడు యేసయ్య డైరెక్ట్ గా ఆ పౌలు దర్శించాడండి. ఆ పౌలు చిన్న చెప్తానండి. ఆ పౌలు యేసును దర్శించగానే ఆ ప్రకాశము ఆయనను చూడగానే ఆయన కళ్ళు పోయాయండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మనల్ని రక్షించాడండి. ఆమేన్. ఆయన నిజంగా మనకు సమాధానం ఇస్తున్నాడండి. ఆమేన్. అమ్మా, ఎంతమందిలో సమాధానం ఉందండి? అమ్మా, ఎంతమందిలో సమాధానం ఉంది? అమ్మా, ఇంట్లో కొన్ని అచ్చిపుచ్చి గిల్లి గజ్జాలు వస్తూ ఉంటాయి కానీ దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబాల్లో నిజంగా అప్పుడే ఆ గిల్లి ఆ కోపాలు తస్మాతం అవుతాయి. ఆమేన్. వెంటనే సమాధానం వస్తుంది. అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు సమాధానంగా జీవిస్తారట. ఆమేన్. అమ్మా, ఎంతమంది హృదయంలో సంతోషం ఉందండి? అమ్మా, క్రిస్మస్ అంటే ఒక సహోదరుడు అంటున్నాడు, క్రిస్మస్ అంటే బిర్యానీ బాగా వండుకొని తినాలంటున్నాడు. అమ్మా, క్రిస్మస్ అంటే బాగా అల్చల్ చేయాలి, ఆర్భటంగా చేయాలి. క్రిస్మస్ అంటే ఇదిగో ఆడాలి, పాడాలి, తినాలి, తాగాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఒక కుటుంబం ఉందండి. వారి కుటుంబంలో గర్భఫలం లేదు. వారు ఎంతగా బాగా కన్నీరు కార్చారు, ప్రార్థించారు, ఉపవాసాలు ఉన్నారు, ఎంతో వేదన పడ్డారు. దేవుడు వారిని ఆ బాధ చూసి, వేదన చూసి వారికి ఒక కుమార్ని అనుగ్రహించాడండి. అమ్మ, మంచిగా అయినా వినాలి. ఆ కుమార్ని అనుగ్రహించగానే ఈ తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆర్భాటంగా ఒక పెద్ద ఫంక్షనాలు తీసుకొని ఎవరికి నచ్చిన వారికి భోజనాలు తయారు చేశారండి. హల్లెలూయా. అందరూ బంధువులు చాలా మంది వచ్చారు, ఇరుగు పొరుగు వచ్చారు, చాలా మంది ఆ ప్రజలు వచ్చారు, సేవకుడు వచ్చాడు, ప్రార్థన చేస్తున్నారు. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మా వాక్యము జాగ్రత్తగా వినాలి. అమ్మా, వాక్యము జాగ్రత్తగా వినాలి. ఈ భాష ఆంధ్రలో ఏమంటారంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలంటారు.
ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా దేవుని వాక్యము జాగ్రత్తగా వినాలి. మిమ్మల్ని అలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అని మాట్లాడితే ఏమంటారండి? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చూడండి, ఈ ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే బాగా ఆర్భాటంగా చేస్తున్నారు. మా ఇటు వినాలి. అందరినీ పిలుస్తున్నారు. తినేవారు తింటున్నారు, ఆడేవారు ఆడుతున్నారు, పాడేవారు పాడుతున్నారు, గిఫ్టులు ఇచ్చేవారు గిఫ్టులు ఇస్తున్నారు. ఈ దైవ సేవకుడు ఏమన్నాడంటే, కుమారుని తీసుకురా, మేము ప్రార్థన చేస్తామని చెప్పాడు. ఆమేన్. మేము ప్రార్థన చేస్తామనగానే ఆ కుమారుని ముసలి వాళ్ళ ఇంటి దగ్గర వదిలివేస్తామని చెప్పడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇచ్చిన ఆ గర్భఫలాన్ని ఆ కుమారుని ఆ ఫంక్షన్ లో తీసుకొచ్చి అందరికీ చూపించాలి. ఈ రోజు కూడా ప్రజలు దేవుడు క్రీస్తు లేని క్రిస్మస్ చేసుకుంటున్నారు. ఆమేన్. మన వెంట క్రీస్తు వచ్చాడా? మా యేసుని తీసుకొచ్చారా మీరు? ఆమేన్. అలాగనే ఉన్నారా మీరు? క్రీస్తు లేని వారిలాగా ఉన్నారా? ఆ కుమారుని అక్కడ ఇడిచిపెట్టి వచ్చారు. ఎంతో ఆర్భాటం చేస్తున్నారు. ఆ కుమారుడు చేయబట్టి కదా ఆ ఫంక్షన్ అంతా ఆర్భాటంగా జరుగుతుంది. ఆ కుమారుడు చేయబట్టి కదా వారికి ఆనందం వచ్చింది, వారి నింద తొలగిపోయింది, వారికి ఉన్న బాధ వేదన తీసివేయబడింది. ఆ కుమారుని ఎక్కడో విడిచిపెట్టి వారు అక్కడికి వచ్చారట. ఆమేన్. మన యేసయ్య మన బాధ తొలగించాడు, మన కష్టాన్ని తీసివేశాడు, మనకున్న ఇరుకులు ఇబ్బంది తీసివేశాడు, చీకటి తీసివేశాడు, శ్రమలు తీసివేశాడు. మనము ఎప్పుడైతే క్రీస్తును మనము కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అమ్మా, క్రిస్మస్ అంటే ఒక క్రిస్మస్ ట్రీకి లైట్లు వెలిగించడం కాదు, ఒక క్రిస్మస్ ట్రీకి ఆ బల్బులు వెలిగించడం కాదు. క్రిస్మస్ రాగానే ఆ చెట్టుకు ఎంత అలంకరిస్తారో, ఎన్ని తొలగిస్తారో చూసారండి. ఎక్కడికి వెళ్ళినా ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు ఎన్నో రకరకాలుగా బల్బులు పెడుతూ ఉంటారు, లైటింగ్ వేస్తూ ఉంటారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, పండుగ అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి? దాన్ని తొలగించి వేస్తూ ఉంటారు. మన భక్తి కూడా తొలగించే భక్తి కాకూడదండి. మా మందిరంలో ఒక భక్తి, ఆ ఇంటిలో ఒక భక్తి, లోకస్తులతో ఒక భక్తి, భార్యతో ఒక భక్తి, భర్తతో ఒక భక్తి, అలా ఉండకూడదండి. ఆమేన్. అలా వేషం వచ్చినప్పుడు వేషం వేసుకోకూడదండి. ఆ క్రిస్మస్ ట్రీ లాగా మనము మన జీవితం మార్చకూడదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. ఆమేన్. ఆయనను ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వు ఎవరి వారివంటే అతని నక్షత్రం అట నువ్వు. దేవునికి స్తోత్రం. అతని నక్షత్రం అట నువ్వు. ఆమేన్. ఇదిగో ఆ నక్షత్రము జ్ఞానులకు ఎలా దారి చూపించిందో. ఆమేన్. నీవు నేను కూడా నశించిపోతున్న ప్రజలకు మనము సువార్త ప్రకటించాలి. ఇదిగో జీవ వాక్యాన్ని చేతి పట్టుకొని మనము ఇదిగో వాక్యాన్ని ప్రకటించాలి. ఎంతమందికి చెప్పారండి అమ్మా? క్రిస్మస్ సంతోషమైన క్రీస్తును ఎంతమందికి పరిచయం చేయించారండి? నేను అర్ధరాత్రి మా క్లాస్మేట్ కు నేను దేవుని పరిచయం చేశానండి. ఎప్పుడు చిన్నప్పుడు మాతో చదువుకున్న ఆశ్రీ అక్కడ క్రిస్మస్ సంబరాలకు రాగానే నన్ను చూసి గుర్తుపట్టింది. రాజు మీరేనా? సిస్టర్ శారదా బాగున్నావా? బాగున్నా బ్రదర్ అంది. నువ్వు క్రీస్తు నమ్ముతున్నావా? అప్పుడప్పుడు వెళ్తానంటుంది. అమ్మా, అప్పుడప్పుడు కాదమ్మా, నువ్వు రోజు వారానికి ఒకసారి వెళ్ళు. ఆమేన్. ఆ రాత్రి వేళ నేను క్రీస్తును పరిచయం చేశానండి. ఆమేన్. ఒక చీర కొంటే చాలా బాగుందండి, మాంగళ్యాలు బాగున్నాయండి, ఆఫర్ అండి, చాలా డబల్ ఇస్తున్నారండి, 1002 చీరలండి, పలాని డాక్టర్ చాలా మంచివాడండి, పలాని లాయర్ మంచివాడండి, పలాని పెద్ద మనిషి మంచివాడండి, పలాని ఎమ్మెల్యే మంచి సహాయం చేస్తాడండి. వీరిని గురించి నువ్వు పరిచయం చేస్తున్నావు. కానీ ఈ క్రిస్మస్ మాసంలో ఎంతమందికి నువ్వు దేవుని స్వార్థ దేవుని పరిచయం చేసేవండి? ఆమె దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నా నక్షత్రము ఆయన నక్షత్రము ఆ రోజు పుట్టిందట. ఆ నక్షత్రము బట్టి ఆ జ్ఞానులు వారి దగ్గరికి, ఆ క్రీస్తు దగ్గరికి వచ్చారట. ఆ నక్షత్రము వారిని ఇదిగో క్రీస్తు దగ్గరికి నడిపించిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక.
మనం ఎంతమందికి ఆ దేవుని పరిచయం చేస్తున్నామండి? హల్లెలూయా, హల్లెలూయా. అన్ని చెప్తాం కానీ దేవుని గురించి చెప్పమండి. ఆమేన్. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మంచిదండి. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదువుదామండి. అమ్మా 2వ రాజుల గ్రంథము ఆఖరిగా చదువుకుందామండి. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం అండి. అమ్మా మంచి చూద్దామా. వారు మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవార్త, అమ్మా శుభవార్తమాన మానము దినము మనము ఊరుకొని ఉండిన ఎలా తెల్లవారు వరకు మనము దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాజుల గ్రంథంలో 4 కుష్టి రోగులు ఉన్నారండి. ఈ కుష్టి వారిని ఊరు బయట ఉంచేవారు ఆ రోజుల్లో. ఈ ప్రజలకు ఆహారము ఏమీ దొరకక ఆ రోజు మాత్రము వారి ఆకలి, వారికి ఉన్న మరి భయము, వేదన, ఈ రోజు మనము చనిపోతాము, ఈ రోజు మనము బ్రతకమని ఆ కుష్టి రోగులు ఆ ఊరు బయట ఆ ప్రజలు ఉన్నారండి. ఆమేన్. మంచిగా వినాలి. ఈ సిరియా దేశము ప్రజలు ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చారు. వారు గుడారం వేసుకున్నారు. ఆ గుడారంలో వారు ఆ దేశం నుండి ఎన్నో బంగారము, వెండి, ఆ ఆహారము ఎంతో తెచ్చుకొని ఆ గుడారంలో దాచుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ కుష్ఠరోగులు 4 వెళ్ళారు. ఏమనుకున్నారు? ఇదిగో మనము చావనైనా చస్తాము, ఆ దండులో మనము వెళ్దాము, ఆ దండు వారిని మనము ఇదిగో గెలుస్తామని కేవలము 4 అక్కడ లేచి ఆ దండు దగ్గరికి, ఆ గుడారం దగ్గరికి వెళ్ళారండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 వెళ్ళగానే దేవుని బిడ్డారా ఏం జరిగిందంటే, దేవాది దేవుడు వారి పక్షాన ఉండి, ఇదిగో వారికి దేవుడు తోడై ఉండి, వారు పోగానే అక్కడ ఒక ధ్వని పుట్టించాడు. ఆమేన్. ఒక భయంకరమైన శబ్దము, ఒక భయంకరమైన భూత శబ్దము, ఒక భయంకరమైన యుద్ధ వాతావరణాన్ని నా ప్రభు అక్కడ కలగజేశాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ కలగ చేయగానే దేవుని బిడ్డారా ఆ సిరియా ప్రజలు, ఆ యుద్ధానికి వచ్చిన ప్రజలు ఆ సామాన్ అంతా విడిచిపెట్టి, ఆహారం అంతా విడిచిపెట్టి, బంగారము, వెండి అంతా విడిచిపెట్టి ఆ ప్రజలు అక్కడి నుంచి పారిపోయారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేశంలో కరువు వచ్చిందండి. ఆ దేశంలో ఆహారము లేక మరి ఎంతో మంది, హల్లెలూయా, ఆ దేశంలో కరువు వచ్చిందండి. ఆ దేశంలో ఆహారం లేక ఇదిగో ఒక్కొక్క ప్రజలంతా ఆకలి బాధతో, వేదనతో చనిపోతున్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రజలు ఇదిగో మనము ఇలా తిండి ఉండకూడదు, ఇదిగో ఇది రాజుకు ఈ వర్తమానం చెప్దాము, ఈ రాజుకు ఈ వర్తమానాన్ని తెలియద్దామని అక్కడ ఆ ప్రజలు వెళ్ళి ఆ రాజుకు ఇదిగో వర్తమానం చెప్పారు. గట్టిగా చెప్పాలి కొడదామండి. హల్లెలూయా. ఏం చేస్తారండి? వారు ఊరికే లేరండి, వారు ఊరికే కూర్చోలేదండి. వారు వెళ్ళి ఇదిగో ఆ ఇశ్రాయేలు రాజుకు వర్తమానం చెప్పారు. ఇదిగో రాజా గారు, మా గుడారంలో ఇదిగో ఈ దేశానికి కావలసిన ధనము, ఇదిగో బంగారము, వెండి, ఆహారము మా దగ్గర ఉంది అని వారికి చెప్పగానే ఆ ప్రజలంతా తిని ఇదిగో ఆనందము పడ్డారండి. ఆమేన్. మన జీవితాలను మార్చిన దేవుడు, మన పాత రోత జీవితాన్ని మార్చిన దేవుడు,
మన పాపస్థితిని ఆయన తుడిచివేసిన దేవుడు. నీవు నేను కూర్చున్న చోటులో కూర్చోకూడదే. ప్రభు నిన్ను రక్షించిన విధానం బట్టి నువ్వు ఒక ఆత్మనైనా ప్రభు దగ్గరికి రక్షించాలి. ఆమేన్, హల్లెలూయా. మా క్రిస్మస్ క్రిస్మస్ ఈ క్యారల్స్ లో ఒక సేవకుడు ఒక ఇంటికి వెళ్ళాడటండి. ఇంటికి వెళ్ళగానే, అమ్మా నీ బైబుల్ తీసుకురమ్మా, వాక్యం చెప్తానని చెప్పాడట. చెప్పగానే ఆమె బైబుల్ తెరవగానే అందులో దువ్వెన దొరికిందండి. ఈ దొరకగానే ఆమె ఏమంటుందంటే, అయ్యా సంవత్సరం నుంచి ఈ దువ్వెన కోసం, ఈ కొమ్ము దువ్వెన కోసం నేను బాగా వెతుకుతున్నాను, ఎక్కడ దొరుకుతలేదని చెప్పింది. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవునండి, కొంతమంది అలాగనే ఉన్నారండి. సంవత్సరానికి బైబిల్ తెలిస్తే సంవత్సరానికి బైబిల్ తెరుస్తుంటున్నారండి. ఒక సహోదరి ఇంటికి పోగానే పక్క పిన్నిస్ దొరికాయట. ఆమేన్, అయ్యా ఈ పక్క పిన్నిస్ కూడా 6 నెలలు బట్టి చూస్తున్నాను, ఈ పక్క పిన్నిస్ ఇందులో ఉందా అని అక్కడ చెప్పిందట. దేవుడికి స్తోత్రం. అమ్మా మీరు బైబిల్ మూసేవారిగా ఉన్నారా, తెలిసేవారిగా ఉన్నారా? ఆమేన్. నువ్వు ఒక పిలువబడ్డ నక్షత్రం, ఒక మంచి తార వెలిసింది. ఆమేన్, గగనంలో. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఒక సహోదరుడు అంటున్నాడు, బాప్సం తీసుకుంటే ఎలా తీసుకోవాలా? ఎంతమంది తీసుకున్నారమ్మా ఇక్కడ బాప్సం? అందరు తీసుకున్నారా? ఈ బాప్సం ట్యాంక్ లో దిగానే దైవసేవకుడు మాట్లాడుతున్నాడట. అమ్మా బాబు, పాపాలన్నీ ఒప్పుకో, ఇక నుండి సినిమాలు చూడకు, ఇక నుండి ఏం చేయకు, తప్పు చేయకు, తల్లిదండ్రులను ప్రేమించుము, ఇక పాత ఏముంటే అన్ని తీసివేయి, నీ పాత రోత జీవితాన్ని మార్చుకోనగానే అతడు నిండ మునుక ఈ పైకి చేయి పెట్టాడట. ఈ పైకి చేయి పెట్టగానే, ఈ చేయిని ముంచవా నాన్న అంటే, ఈ చేయిని ముంచను, మళ్ళా చెయ్యి ముంచుతానని చెప్పాడట. ఎందుకు నాన్న ఈ చెయ్యిని ఎందుకు ముంచావంటే, పక్కింటి వాడిని నేను కొట్టిన తర్వాత వచ్చి నేను ఈ బాప్సం తీసుకుంటానని చెప్పాడట. ఆమేన్. చాలా మంది అలాగనే ఉన్నారండి. ఆమేన్, అవునండి, అలాగనే జీవితాన్ని జీవిస్తున్నారు. పాత మన స్వభావం మార్చబడాలి. క్రీస్తు మనలో వచ్చినప్పుడు మనము క్రీస్తు లాగా కనిపించాలి. ఆమేన్. ఒక స్టార్ ఎలా వచ్చింది, నువ్వు స్టార్ లాగా ఉండాలి. ఎంతమంది ఉంటారండి స్టార్లు? ఈ సూపర్ స్టార్, రెబల్ స్టార్, ఈ స్టార్లన్నీ అమ్మా వ్యర్థమేనండి. దేవునికి స్తోత్రం. అమ్మా మీరందరట దేవునిలో అమ్మా జ్యోతుల వలె మీరు ప్రకాశించాలి. ఆమేన్. ఒక నిజమైన నక్షత్రాన్ని మీకు పరిచయం చేస్తానండి. ఒక నిజమైన నక్షత్రం. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఒక నిజమైన నక్షత్రం అండి. ఎంతమంది తెలుసండి సమరశ్రీ? సమరశ్రీ ఎంతమంది తెలుసండి? ఈ సమరశ్రీ మధ్యాహ్నము ఆ ఎండవేళలో ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసయ్య ఆమెకు సువార్త చెప్పాడండి. ఎంతమంది తెలుసండి? యేసయ్య ఆమెను మార్చాడు. మీరు అనుకుంటారు సమరశ్రీ చెడ్డదండి, సమరశ్రీ తన బ్రతుకు బాగలేదు కదండి, సమరశ్రీ నక్షత్రం ఎలా అవుతుందండి, సమరశ్రీకి సాక్ష్యం లేదండి అని మీరు ప్రశ్న వేయవచ్చు. కానీ దేవుని బిడ్డారా, ఆ సమరశ్రీని మార్చిన దేవుడు, ఆ సమరశ్రీతో మాట్లాడిన దేవుడు, ఆ సమరశ్రీని ఒక జ్యోతి వలె వెలిగించిన దేవుడు. ఆ వెలిగించిన జ్యోతి అక్కడ ఆరిపోలేదండి, ఆ వెలిగించిన జ్యోతి అక్కడ కూర్చోలేదండి. ఆమె వెంటనే వెళ్ళి యేసు వచ్చాడు, నేను చేసిన పనులన్నీ చెప్పి ఉన్నాడు, నేను చేసిన కార్యాలన్నీ ఒక్కొక్కటి నాతో మాట్లాడాడు, ఆయన మెస్సయ్య వచ్చాడు, మెస్సయ్య నాతో మాట్లాడాడని ఆమె అక్కడ మరి తనకున్న కుండ విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. ఆమేన్. సహోదరుడా, సహోదరి, నీకున్న అలాంటివి ఏమైనా విడిచిపెట్టమని ఈ క్రిస్మస్ రోజున ప్రభు నిన్ను అడుగుచున్నాడండి. మా యేసుకు స్థలము ఇవ్వలేని స్థితిలో ఉన్నారు ఆ రోజు ప్రజలు. యేసయ్య తన ఆ నిండు చూలాలతో, నిండు ఆ గర్భిణి స్త్రీగా ఉన్న ఆ మరియా ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తడుచుంది. అయ్యా ఇదిగో కొద్దిగా స్థలం ఇవ్వు, ఇదిగో నేను ప్రశ్నించాలి,
నేను ఇదిగో పరిశుద్ధాత్మను కుమారుని యేసును కనాలి. నాతో మాట్లాడాడు. మన పాపాలు క్షమించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఇదిగో వచ్చి గర్భము దాల్చాడని ప్రతి ఇంటిని తడుచుందండి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీ హృదయాన్ని తడుచున్నాడు. ప్రభుకు స్థలం ఇస్తావా? ప్రభుకు సమయం ఇస్తావా? ప్రభుకు ప్రార్థన చేస్తావా? నీ హృదయం ఎలా ఉంది? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఎంత కఠిన హృదయాలు, ఎంత మరి ఆ కనికరం లేని హృదయాలు, స్థలము లేక ఇదిగో వెళ్ళిపో అని ఆ ప్రజలంతా ఇదిగో ఆ మరియను ఇదిగో తోసివేశారండి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఎవరైనా తోసివేస్తున్నారా? ఎవరైనా నిందిస్తున్నారా? నా ప్రభు ఇదిగో నీతో తోడుగా వస్తాడని నీతో మాట్లాడుతున్నాడండి. ఆమేన్. ఆయన మీద రాజ్యభారం ఉంటుందట. రాజ్యాలను పరిపాలించేది మంత్రులు కాదు, ఎవరు కాదండి, మన రాజాతి రాజైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారండి. గట్టిగా చెప్పలు కొడదామండి. ఏమండి, ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఎంత ఆనందం ఉంటుందండి అమ్మా. ఒక మంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఎంత ఆనందం ఉంటుందండి. ఆమె నేను అంటాను కదా, నా ప్రభు మరణాన్ని గెలిచి లేచాడండి. ఆమేన్. వీరు ఈ గెలిస్తేనే ఇంత ఆనందం పడుతున్నారు, ఈ గెలిస్తేనే ఇంత సంబరాలు చేసుకుంటున్నారు. కేవలము 5 సంవత్సరాలు ఉండే రాజ్యము కొరకు వీరెంతో మరి ఆ బాంబులు కలుస్తున్నారు, అంత చేస్తున్నారు, అంగము చేస్తున్నారు. కానీ నా ప్రభు మరణము గెలిచి లేచిన వాడు ఒక్కడే. గట్టిగా చెప్పలు కొడదామండి. మరణము గెలిచిన వాడు ఆయన, మృత్యుంజయుడు, ఆయన ఓటు మెరిగిన వాడు. ఆమేన్. నేను అనుకుంటాను, వీళ్ళు గెలిస్తేనే ఇంత సంబరాలు చేసుకుంటున్నారు కదా ప్రభువా, మరి నువ్వు మరణమే నీ దగ్గర ఓడిపోయింది, మరణమే నువ్వు దాన్ని ఓడగొట్టావు, మరణాన్ని జయించి నువ్వు తిరిగి లేచావు. మరణాన్ని జయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారండి? ఉన్నారమ్మా? మరణాన్ని జయించిన వ్యక్తి ఎక్కడైనా పుట్టాడా? ప్రశ్న వేస్తున్నాను. ఆమేన్. ఏమండి, ఆ లలిత ఎవరండి? ఆ చెన్నై ముఖ్యమంత్రి అమ్మా, ఏం పేరమ్మా? జయలలితనండి. థ్యాంక్స్ అండి. ఆ జయలలిత కుంకుమాభిషేకం చేశారండి. అమ్మా, పేదగా చేశారు. పేదగా అంటే చాలా రోడంతా ఆ పట్టణం అంతా వారెంత అంటే చాలా ఓమ అంటే యజ్ఞం చేశారు. ఎంత చేసినా ప్రాణాన్ని వారు కాపాడలేకపోయారండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రాణం మీద జయాన్ని పొందుకోలే. ఎన్నోసార్లు ఆమె ముఖ్యమంత్రి అయింది, ఎన్నోసార్లు గెలిచింది, కానీ మరణం మీద గెలవలేదండి. మరణం మీద గెలిచింది ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. గట్టిగా చెప్పలు కొడదామండి. ఆమేన్. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ప్రభుకు నీ హృదయము ఇస్తావా? ప్రభుకు నీ సమయం ఇస్తావా? ప్రభుకు నీ మనస్సు ఇస్తావా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈ క్రిస్మస్ తాత ఎంతమంది తెలుసా అండి అమ్మా? క్రిస్మస్ తాత ఎంతమంది తెలుసమ్మా? అందరు తెలుసమ్మా? ఈ క్రిస్మస్ తాత ఈయన ఎందుకు పేరు వచ్చిందంటే, ఈయన టర్కీ దేశంలో ఈయన పేరు నికోలిన్. ఇతనుకున్న ఆస్తంతా అమ్మి అందరికీ పంచిపెట్టేవాడు. ఆమేన్. ఏ చర్చిలో మంచి పిల్లలు ఉంటారో, అమ్మా అయితే చూడాలి, ఏ చర్చిలో మంచి పిల్లలు ఉంటారో, బుద్ధిమంతులు ఉంటారో, జ్ఞానవంతులు ఉంటారో, వారి ఇంటికి వెళ్ళి వారు లేకముందే ఆయన గిఫ్టులు ఇచ్చేవాడు. ఆ ఇంటి దగ్గర ఆ వాకిట్లో బహుమానములు వేసిపోయేవాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఏమనుకుంటాము? తెల్లగడ్డము, ఎర్ర చొక్క, తెల్ల బూట్లు, టోపి పెట్టుకుంటే క్రిస్మస్ తాత అనుకుంటాం. అతనికి ఒక సాక్ష్యం ఉందండి. అతడు ఒక సాక్ష్యం కలిగిన వ్యక్తి. అతడు తనకున్న ఆస్తంతా అమ్మి ఇదిగో మంచి వారికి సాయం చేసేవాడు, పేదవారికి సాయం చేసేవాడు. ఆమేన్. ఒక మార్గ మధ్యలో వెళ్తుంటే తన 3 బిడ్డలను వ్యభిచార తనములోకి తీసుకెళ్ళడానికి వెళ్తుంది. ఎందుకంటే